సార్ రీసెంట్గా సమంత గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక టాక్ నడిచింది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ డైరెక్టర్ని సో అతను అనుకుంటున్నారని చెప్పేసి బయట ఇలా టాక్ అని నడుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మరి? ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎప్పటి నుంచి అంతే. సెటాడల్ తీసి చాలా కాలం అయింది. అలా అలాంటి వెబ్ కాస్టింగ్ అయిపోతుంది, ఆల్రెడీ వచ్చేస్తుంది కదా. అది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత అమ్మాయి సెకండ్ హాఫ్లో పార్ట్ 2లో ఎంటర్ అయ్యి పెద్ద సెన్సేషన్ హిట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయికి మంచి ఇదైంది. ఇలాగా బాంబే వెళ్ళిపోవడం, ఇక్కడ డివోర్స్ అవ్వటం, ఇదంతా ఆ అమ్మాయికి కలిసి వచ్చి కరణ్ జోహర్ షోలో కాఫీ విత్ కరణ్లోను ఇన్నట్లు బాగా పాపులర్ అయిపోయింది అక్కడ అమ్మాయి. సో ప్లస్ అమ్మాయి ఒక ప్లెజెంట్ గర్ల్ కింద లెక్క. నా యాడ్లో చేస్తుంది పట్టుబట్టి, నువ్వు కొత్త కాబట్టి నీకు చెప్తున్నాను, 15-16 ఏళ్ళ క్రితం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ హాజ్ గ్రోన్ లైక్ ఎ వెరీ బిగ్ హీరోయిన్. మంచి అందరికీ నచ్చి మెచ్చి 90% సక్సెస్ ఉన్నాయి అమ్మాయికి. ఏదో ఒక జబర్దస్త్ అనే విమెన్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఒక సినిమా తప్పితే మిగతా అన్ని హిట్ అయినాయి. దాని తర్వాత ఈ మధ్య నుంచి సినిమాలు కొన్ని పోయినాయి. ఈ కృత్రిమ గర్భ సంకలనం మీద తీశారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద, యశోద అది, గుణశేఖర్ సినిమా శాకుంతలం. ఇంకా నుంచి ఫ్లాపుల పరంపర స్టార్ట్ అయిన టైంకి ఆ అమ్మాయికి సిటాడెల్ అనేది ఫ్యామిలీ ఇది అనేది వచ్చి మంచి సక్సెస్లో ఉంది. ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గర్ల్. ఆ అమ్మాయి పెద్ద యాంబిషన్గా నేను పెద్ద హీరోయిన్ అయిపోయే అమ్మాయి మటుకు కాదని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చింది, అన్ని హిట్లే. అర్థమైందా? ఒక్కొక్కళ్ళు చాలా ప్లాన్గా పడి వస్తారన్నమాట. ఆ ప్లాన్ ఏమి లేదు, అమ్మాయి అనుకోకుండా చేసింది. ఫస్ట్ తమిళ సినిమా పోయింది అది. దాని తర్వాత గౌతమ్ మీనన్ ఇక్కడ కూడా తీద్దాం అనుకునే సినిమా, అక్కడ చింపుతో తీసిన సినిమా బట్టి ఇక్కడ చైతన్య అయితే బాగుంటాడంటే నాగార్జున అడిగితే చేయమన్నాడు. ఆల్రెడీ 1 or 2 మూవీస్ సక్సెస్ అయినాయి డైరెక్టర్కి. ప్లస్ డిఫరెంట్ అండ్ మంచి డైరెక్టర్ కింద లెక్క అతను. సో అతను యాక్టర్ అయిపోయాడు. ఏదో ఈ గొడవ ఎందుకని చెప్పేసి గౌతమ్ మీనన్ హెస్ బికమ్ అన్ యాక్టర్ నౌ. సో అతను డైరెక్ట్ చేసిన సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తో ఉన్నది. అదే ఫస్ట్ సినిమా హిట్. ఏఆర్ రెహమాన్కి సినిమాలు హిట్ లేవు, అతనికి తమిళ్లోనే హిట్, హిందీ హిట్, తెలుగులో ఫ్లాప్. అర్థమైనప్పుడు నేను ఇళయరాజా చేసినప్పుడు నా దగ్గర పనిచేసే కొట్టు కాబట్టి అని నాకు నచ్చినోడే. అయినా కూడా నేను ఇదే తమిళ అది కూడా ఎందుకు చెప్పేశానంటే, ఇది సమంత యొక్క బ్యాక్ డ్రాప్లో ఆ అమ్మాయి వెనకాల సక్సెస్. కొన్ని ఈ మధ్యన రీసెంట్గా ఫ్లాప్లు. సమంత నాగ చైతన్య విడిపోవడానికి పర్సనల్లీ ప్యూర్లీ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్లు. ఇందులో శోభిత అనే అమ్మాయికి సంబంధం లేదు. ఒక హీరోకి కానీ, ఒక మగవాడికి కానీ, ఒక అబ్బాయికి కానీ, సెలబ్రిటీకి కానీ చాలా ఎఫైర్లు ఉంటాయి. అదేవిధంగా అమ్మాయికి కూడా ఉంటాయి. ఏది క్లిక్ అయితే దాని మీద మెళ్ళ దండేస్తాం అని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రస్తుతం అది ట్రెండ్. నువ్వు ఎలాగున్నావో నేను ఎలాగున్నానో కాదు. ఆ విధంగా శోభిత వలన వీళ్ళిద్దరు డివోర్స్ అయినట్టుగా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే శోభిత వల్ల కాదు, అంటే నార్మల్గా ఈ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ తోటే నువ్వు ఎక్కువగా క్లోజ్గా ఉండకు, సో నాకు నచ్చదు అనే వేలో తను చెప్పాడు అనమాట నాగ చైతన్య గారు. అందుకోసం తను ఇంకా నేను చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి డైవర్స్ అయినాయని ఒక టాక్ వచ్చింది సార్. ఇది ఏదైనా శుద్ధ పోసాయుడు నాగ చైతన్య ఎవరితో మాట్లాడ్డా, షూటింగ్ వెళ్తారు అలా ఉంటాడా? కరోనాకి వేసుకున్నాం ఆ టైంలో ఉంటాడా? మాస్క్ వేసుకుని అందరూ మాట్లాడతారు. అది తప్పు. అది ఏదో విధంగా మనల్ని పుట్టిస్తారు. నువ్వు క్లోజ్గా ఉండదంటే నేను ఉంటానంటది. సరే, చాలా ఇండివిజువలిస్టిక్ గర్ల్ అమ్మాయి, చాలా వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అంచేత నువ్వు అలాగని ఎవరు చూసారు వీళ్ళిద్దరు? ఇప్పుడు మనం ఇటువంటి కామెంట్ చేసి వాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం రికార్డ్ చేశారా? మనం ఎన్ని మాటలన్నా కూడా నాగార్జున పక్కన ఎంత కూడా స్పందించరు. ఆ మినిస్టర్ దరిద్రమైన కామెంట్ చేస్తే కోర్టుకు వెళ్ళారు, కానీ ఆ పక్క నుంచి అసలు కంట్రోల్ లేదు సోషల్ మీడియా మీద నాగార్జునకి. లేకపోవడం వల్లే ఎంతవరకు వచ్చింది. డివోర్స్ అయిపోయింది, అయినా పక్కన పెట్టండి. వీళ్ళ మీద వేసిన కామెంట్లకి ఎప్పుడు స్పందించారు? ఒక మినిస్టర్ లాంటి అమ్మాయి, ఒక లేడీ వరంగల్ నుంచి ఇది చెప్తే అప్పుడు కోర్టుకు వెళ్ళారు. అది అప్రతిష్టే కదా. వీళ్ళు ఎప్పుడో కంట్రోల్ చేసుకుంటే ఒక లెవెల్కి డెఫినెట్గా ఇది కంట్రోల్ అయ్యి ఉండేది. వీళ్ళిద్దరూ డైవర్స్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు తప్పితే ఎవడో ఉండడు. మూడో వ్యక్తులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఈ అమ్మాయికి ఏమన్నా బ్యాడ్గా ఆ మినిస్టర్ చెప్పినట్టు ఏమైనా చేస్తే డెఫినెట్గా ఇదా లైఫ్. ఇక్కడ పెళ్ళంటే సినిమా కాకుండా వేరేగా ఉంటుందని అనుకుని కూడా వెళ్ళిపోవచ్చు ఆ అమ్మాయి. ఇంక వాట్ ఈజ్ దర్, ఒకసారి నడిచిన తర్వాత లక్ష్మణ గీత రేఖ దాటిన తర్వాత సీత రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయిందా? దాటొద్దన్నాడు, దాటకూడదు కదా, మరి ఎందుకు దాటుద్ది? సో అది దాటేసింది. ఇప్పుడు దాటేసిన తర్వాత తన ఇష్టం, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పాడు చేసుకోదు కదా. తను కదా ఇచ్చింగ్ డిసీజ్ ఉందని, అది ఉందని ఏదో చెప్తూ ఉంటారు. ఉన్నా కూడా లైఫ్ హ్యాస్ టు గో ఆన్.
లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కాబట్టి అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి షీఈ్ వెరీ మచ్ ఎ మోడర్న్ గర్ల్. క్రిస్టియన్ అయినా కూడా తెలుగు క్రిస్టియన్, తెలుగు రాదు ఒకప్పుడు, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. మెడ్రాస్లో క్రోంపేటలో ఉండేదన్నమాట. సో అమ్మాయికి అన్నీ తెలుసు, కాకపోతే ఆమె క్రికెట్ కాదు. నో, షీఈ్ నాట్ ఎ బ్యాడ్ గర్ల్ అట్ ఆల్. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఇంతే కదా లైఫ్ అండ్ షీ వాక్డ్ అవుట్. ఇప్పుడు ఎవడో ఒకడు ఉండాలి. నేననేది అంటే ఇప్పుడు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కమల్ హాసన్ కూతురులాగా. అది బట్టలు మార్చేస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటే ఏ గొడవ ఉండదు. నువ్వు ఎప్పుడైతే తాళి కట్టించుకుని లేకపోతే చర్చిలో పెళ్లి చేసుకుని, లేదా ఎక్కడ పెళ్లి చేసుకుని హిందూ ప్రకారంగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇలాగే వస్తాయి. ఒక మగవాడు ఇంకొక అమ్మాయితో మాట్లాడకుండా ఉండలేడు. అదేవిధంగా ఒక ఫిలిం యాక్ట్రెస్, సెలబ్రిటీ అనుకున్న అమ్మాయి ఇంకొకరితో సంబంధం లేకుండా ఉండదు. ఇక్కడంటే ఇంకొకటి భార్య, ఇంకొక యాక్ట్రెస్, వాళ్ళకి అయ్యే కావాలి వాళ్ళకి. అర్థమైనప్పుడు దట్ ఈస్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఆ యొక్క వాంచ్ అలా ఉంటుంది. అంచేత ఇది జరగదు. ఇక్కడే కాదు, బయట వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న 6 నెలలకు డివోర్స్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్గా బతికే రోజులు వచ్చేసినాయి కాబట్టి. ఆ విధంగా ఫిల్మ్ అనేది తక్కువ ఉందా? ఫిల్మ్ అనేది ఫస్ట్ స్టెప్. అంచేత సమంత ఇంకొక డైరెక్టర్ని పెళ్లి చేసుకోవద్దు, అందరు క్లోజ్గా ఉండొద్దని చెప్పడం చెప్తున్నాడు. అలా ఎవడో చెప్తాడు అసలు? ఈ ఊరు దాటి ఊరు వెళ్తే హీరో వేరేగా ఉంటాడు. అసలు అమ్మాయిలతోటి ఆ హీరోయిన్తోటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎవరు ఉండరు. అర్థమైనప్పుడు ఆ హీరోలు ఎవరు పేర్లు చెప్పం, నాకెందుకు అది అందరికీ ఉంటాయి. ఆవిడ ఆ అమ్మాయి ఒప్పుకోవాలి, ఆవిడ పడుకోవాలి, అంతే తప్పితే లేకుండా సినిమా ఫీల్డ్ ఇది. సినిమా ఫీల్డ్ కదా, మామూలుగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంక సినిమా ఫీల్డ్ ఏంటి? సినిమా ఫీల్డ్ కొంచెం అంతా ఇంట్రెస్ట్ కాబట్టి, చెవులు ముక్కులు అలా పెట్టి వింటారు కాబట్టి మనం మాట్లాడుకుంటాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది అది. అర్థమైందా? ఇప్పుడు అలాగ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? అమ్మాయిని బ్లేమ్ చేయం, అబ్బాయిని బ్లేమ్ చేయం. దట్ ఈస్ ఎ ట్రెండ్, హ్యూమన్ పల్స్ అది. ఇంకొక అమ్మాయిని చూడగానే, అందులో ఇంకొకటి వెళ్ళాలని చూడగానే వేరేగా ఉంటారన్నమాట. వీడికి తెలుసు ఇదే వీడికి జరిగితే, ఇదే టొమారో నీ వైఫ్ చేస్తే అవి ఆలోచించడు అక్కడ. విల్ ఓన్లీ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ కోరిక, డిజైర్ ఆన్ సంబడి ఎల్స్. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ సినిమా ఫీల్డ్లో సహజం అది. ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను, అబ్బాయి కూడాను నువ్వు వాట్ యు ఆర్ నాకు సంబంధం లేదు, వాట్ ఐ వాజ్ సంబంధం లేదు, వాట్ వీఆర్ గోయింగ్ టు బీ అనేది సంబంధం. ఇంకా ఆ విధంగానే చేసుకుంటారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరికీ స్టడీ లవ్ జరిగి ఉంటుంది డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అదేంటిది తీసేటది సిటాడెల్ జరుగుతున్నప్పుడు ఆ స్టడీ లవ్ అయి ఉంటుంది. ఎక్స్చేంజ్ డేర్ ఇది, అది పెళ్లి చేసుకుంటున్నారు. నా ఉద్దేశంలో పెళ్లి కంటే యూ కెన్ లివ్ టుగెదర్ అంటుంది. నిన్న మొన్న అమ్మాయి క్లిప్ చూశాను సమంతది. ఈ పెళ్ళి డివోర్స్ అయిపోయిన వెంటనే ఏ విధంగా చూస్తారనే దాని గురించి చెప్పింది అమ్మాయి. చాలా బాగా చెప్పింది. ఏదో పెద్ద నేరం చేసేసినట్టు. ఏంటి నేరం? అతను ఆపాదించరా? ఓన్లీ అమ్మాయిలకి ఆపాదిస్తారు. అది తప్పు కదా. అది చాలా బాగా మాట్లాడింది తను. నిన్న మొన్న చూశాను క్లిప్, ఒక 1.5 minute 2 minutes క్లిప్. డివోర్స్ అయిపోతే ఎంత హీనంగా చూస్తారనేది అర్థం వచ్చేటట్టు మాట్లాడింది. యాజ్ ఇఫ్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ పెద్ద మిస్టేక్ చేసినట్టు అలా చూస్తారట. ఎవరన్నా పలానా వాళ్ళని చెప్పట్లేదు, సొసైటీ అలా చూస్తుందని. కరెక్ట్. మా మగవాడు 5-6 చేసుకోవచ్చు, బట్ అమ్మాయికి మటుకు ఒకటి అయిపోయిన వెంటనే ఇంక దానికి ఒక డిఫరెంట్గా చూసేస్తూ ఉంటారు అనమాట. అంచేత అది చాలా బాగా చెప్పింది, నాకంటే బాగా చెప్పింది యాక్చువల్గా. దట్ ఈస్ ద సొసైటీ. ఈ సోషల్ స్ట్రక్చర్లో మనం ఎలా బతుకుతున్నప్పుడు ఆ అబ్బాయి డెఫినెట్గా ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది కానీ, లివింగ్లో ఉండడం అనేది కానీ నేను బాగా హర్షిస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ టుగెదర్ లైఫ్.